పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఇవాళ ఇంకో కథ కూడా విందాం. అదేమిటంటే జడభరతుడి కథ. ఏం చెప్పారో ఇందులో విందాం. స్వయంభూ మనువుకి 13 కుమార్తెలు ఉన్నారు. వారు 1 శ్రద్ధ, 2 మైత్రి, 3 దయ, 4 శాంతి, 5 తుష్టి, 6 పుష్టి, 7 క్రియ, 8 ఉన్నతి, 9 బుద్ధి, 10 మేధ, 11 తితిక్ష, 12 లజ్జ, 13 మూర్తి. అంటే ఈ కుమార్తెలు అంటే ఎవరు? వీళ్ళంతా మామూలుగా ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ లక్షణాలన్నీ మనిషికి ఉండాలి అన్నమాట. అది శ్రద్ధ ఉండాలి, మైత్రి ఉండాలి, మైత్రి స్వభావం, దయ కలిగి ఉండాలి, శాంతితో ఉండాలి, తుష్టి ఉండాలి, పుష్టి, క్రియా క్రియాపరత్వం ఇవి ఉండాలి. మనిషి ఉన్నతిని సాధించాలి, బుద్ధి చక్కగా పనిచేయాలి. అలాగే మేధ కూడా అంటే సరిగా చురుకుతనం ఉండాలి. అలాగే తితిక్ష అంటే సమభావం ఉండాలి. ఆ మానవులందు స్వభావం ఉండాలి కదా. అది లజ్జ అంటే పాప భీతి ఉండాలి, పాప పాలన చేయడానికి లజ్జపడాలన్నమాట. ఆజ్ఞ అంటే ఆజ్ఞని పాటించటం చేయాలి, ఆజ్ఞను ఇవ్వటం కూడా చేయగలిగి ఉండాలి. మూర్తి వివించిన లక్షణాలు కలిగి ఉండాలి, మంచి లక్షణాలు. ఇవి స్వయంభూవనం 13 కుమార్తెలుగా చెప్పాడు అనమాట. అంటే మనిషి స్వయంభూ మనిషి మనువు అంటే మనిషికి 13 లక్షణాలు ఉండాలి. ఇవే కుమార్తెలు. వీరుగాక మనువుకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే సాధారణంగా బయటికి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు ముందు తల వస్తుంది, కానీ ఈ ఉత్తానపాదుడు కాళ్ళు ముందు బయటకు పెట్టుకుని వచ్చాడు కాబట్టి ఉత్తానపాదుడు అని పేరు వచ్చినాయి. ఇక ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉన్నారు. పెద్ద భార్య సుమతి, చిన్న భార్య పేరు సురుచి. ఈ ఉత్తానపాదుడికి సుమతికి ధ్రువుడు జన్మించాడు, శాశ్వత కీర్తిని పొందాడు. అలాగే చిన్న భార్య సురుచికి ఉత్తముడు జన్మించాడు. అతడు వివాహం చేసుకోకుండానే గంధర్వుల చేతిలో చనిపోయాడు. అంటే ముందే చనిపోయాడు అనమాట, పెళ్ళక ముందే. కుమారుడు చనిపోయాడనే బెంగతోటి ఆ సురుచి కొద్ది కాలంలోనే ఆమె కూడా తన ప్రాణాలు వదిలింది. కొంతకాలం తర్వాత స్వయంభూ మనువు తన రాజ్యభారాన్ని మరి ఉత్తానపాదుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ప్రియవ్రతుడు ఉన్నాడు కాబట్టి ఉత్తానపాదు 2 కుమారుల్లో పెద్ద కుమారుడు ఆయన ప్రియవ్రతుడికి అప్పగించాడు. సన్నిసించాడు. ఆయన తప్పవానికి వెళ్ళిపోయాడు స్వయంభూమను. ఈ ప్రియవ్రతుడు రాజ్యభారాన్ని వహించాడు, పితృఆజ్ఞను శిరసావహించాడు. విశ్వకర్మకు ఒక పుత్రిక ఉంది, ఆమె పేరు బర్హిష్మతి. ఆమెను ఈ ప్రియవ్రతుడు వివాహం ఆడాడు. వీరికి 10 మంది పుత్రులు కలిగారు. ఒక పుత్రిక కూడా కలిగింది, ఆమె పేరు ఊర్జస్వతి. ఎవరికి? ప్రియవ్రతుడికిను బర్హిష్మతికి కలిగిన పుత్రిక పేరు ఊర్జస్వతి. 10 మంది పుత్రులు కలిగారు. కొంతకాలం తర్వాత ఈయన కూడా వైరాగ్యం వచ్చింది ప్రియవ్రతుడికి. ఇక నివృత్తి మార్గం వైపు వెళ్ళాడు. అంటే మనసు వైరాగ్యం వచ్చింది కదా, అందుకని రాజ్యాన్ని పుత్రులకు సమంగా పంచి ఇచ్చేశాడు. 10 మంది కదా, 10 మంది పుత్రులు సంచిచ్చి తాను అడవులకు వెళ్ళాడు అనమాట. తర్వాత అతని కుమారులలో అగ్నిధ్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇది ఈ ప్రియవ్రతుని కుమారుల 10 మందిలో ఈ అగ్నిధ్రుడు తండ్రి తనకిచ్చిన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు, ప్రచారించాడు. చాలా కాలం సంతానం లేదు. బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ పూర్వచిత్తి అనే ఒక అప్సర స్త్రీని పంపించాడు. ఆమె అగ్నిధ్రుని వదనకి వచ్చింది హంసనడకలతో. ఆమెని చూచాడు కళ్ళు తెరిచి. అప్పుడు ఆమె అందచందాలుగా అగ్నిధ్రుడు ముగ్ధుడయ్యాడు, ఆమెను మోహించాడు. అంటే ఇక్కడ పూర్వచిత్తి అంటే మన చిత్తంలో ఇదివరకు ఉన్నటువంటి ఆలోచనలు, అంటే మానవునికి సహజంగా ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ ఉంటాయి కదా, సహజమైనవి.
ఈ శత్రువులన్నీ అరిషట్ వర్గాలే కదా మనని వెనక్కి లాక్కెళ్ళి. అలా పూర్వచిత్తులో ఉన్నాడు అంటే, ఆ పూర్వచిత్తుని చూశాడంటే మళ్ళీ తన లోపల ఉన్నటువంటి ఆ కామము మేలుకుందన్నమాట. అందుకనే పూర్వచిత్తుని చూసి పెళ్ళాడాడు అని చెప్పాడు ఇక్కడ. అది ఆధ్యాత్మికం, ఇది ఇక్కడ భౌతికంగా పూర్వచిత్తుని పెళ్ళాడాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా కాలం జీవించారు ప్రేమగా. వారికి 9 మంది కుమారులు కలిగారు. ఈ అగ్నిధ్ర అగ్నిధ్రుడికిను పూర్వచిత్తుకి. ఆ తర్వాత పూర్వచిత్తి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది? మనసులో ఆలోచనలు పాత అలవాట్ల నుంచి కాస్త మారి భగవంతుడిని ఎప్పుడైనా తలుచుకుందాం అనుకుంటాం కదా సహజంగా సామాన్యం. అలా మళ్ళీ ఆయనకి ఆ పూర్వచిత్తి తొలగిపోయింది. బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. పూర్వచిత్తి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అన్నాడు ఇక్కడ. అగ్నిధ్రుని జ్యేష్ఠ కుమారుడు నాభి. ఈ నాభికి తన రాజ్యాన్ని అప్పగించాడు. మరి పూర్వచిత్తి అంతా వెళ్ళిపోయింది కాబట్టి, అంటే మళ్ళీ వైరాగ్యం వచ్చింది కాబట్టి. ఇక భద్రకాశ్రయానికి వెళ్ళాడు ఈ అగ్నిధ్రుడు. ఆ తర్వాత అంటే అక్కడ తపం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ అగ్నిధ్రుడికి ఇంకో కుమారుడు ఉన్నాడు, నాభి కాకుండా ద్వితీయ కుమారుడు వృషభదేవుడు. ఈ వృషభదేవుడు జయంతిని వివాహం ఆడాడు. ఈ జయంతి ఇంద్రప్రదత్త పేరు, ఆ పేరు కూడా ఉందండి. వీరికి ఈ వృషభదేవుడికి ఈ జయంతికి మగ సంతానం కలిగింది. వారిలో జ్యేష్ఠుడు భరతుడు అన్నమాట. అంటే భరతుడి యొక్క వంశాన్ని అక్కడ ఎక్కడి నుంచి స్వయంభూమను నుంచి జడభరతుడి వరకు ఉన్నటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు తెలియజెప్పాడు. ఈ జడభరతుడి గురించి ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ఈ భరతుడి గురించి, ఈయన్నే జడభరతుడు కూడా అంటారు. వృషభుడు కూడా తర్వాత తన పుత్రుడికైనటువంటి భరతుడికి అప్పజెప్పేశాడు. తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఇతను ఎలా ఉన్నాడంటే రాజభోగాలను వైరాగ్యం చెందాడు కదా, దిగంబరుడయ్యాడు. ఎవరు? వృషభుడు. జడుని వలె ఉన్నాడు, సూపరులకు ఉన్మాది వలె కనిపించాడు. అంటే ఎవరు పట్టించుకోకుండా ఉంటారు, అప్పుడు తన పంతం చేసుకోవాలంటే భగవంతుని ఎందు తన ధ్యాసని ఎల్లప్పుడూ ఉంచవచ్చు అనే భావం అన్నమాట. దేశ సంచారం చేశాడు. కొందరు దుష్టులు మరి మెదలకుండా ఊరుకుంటే ఎవరు ఆకతాయిలు ఊరుకోరు కదా, వాళ్ళు రాళ్ళు విసిరారు. ఈయనకి చాలా బాధ పెట్టారు ఈ వృషభదేవుణ్ణి. తుదకు వృషభుడు అరణ్యంలో నివసిస్తూ అగ్నిజావలలు ఆవహించగా అగ్నికి ఆహుతయ్యాడు వృషభదేవుడు. ఇక భరతుడు విశ్వరూపని కుమార్తె అయినటువంటి పంచజనిని వివాహమాడాడు. ఈ భరతుడు మరి రాజ్యానికి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు కదా వృషభదేవుడు. అందుకు భరతుడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. పంచజనని అంటే అంటే 5గురికి జన్మనిచ్చినటువంటి ఆమె, అందుకని పంచజనని అన్నారనమాట. ఆమె విశ్వరూపని కుమార్తె. వారికి 5గురు కుమారులు జన్మించారు. భరతుడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొని రాజ్యపాలన చేశాడు. అందువలన ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని ఇక్కడ ఇచ్చాడు. కానీ అసలు దానికన్నా కూడా ఇంకా ముందు భారతదేశము అంటే ఇందువలన రాలేదు అని కొన్ని చోట్ల మనం చదువుకున్నాం. ఎలాగంటే బా అంటే కాంతి, రతేమం అంటే ఆసక్తి. అంటే కాంతి యందు ఆసక్తి కలిగిన ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాంతి అంటే జ్ఞానం, జ్ఞానము పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి భారతము అని వచ్చింది అని అన్నిటికన్నా. అంతేగాని ఏ భరతుడనే దుష్యంతుని కుమారుడు భరతుడి పేరున భారతదేశం అనే పేరు వచ్చిందని కొంతమంది, ఇప్పుడు ఈ జడభరతుడు వృషభుడి కుమారుడైనటువంటి భరతుడి పేరున భారతం అని వచ్చిందని కొన్ని చోట్ల ఉన్నది. కానీ అసలు వాస్తవంగా ఇంకా వేదాల్లోకి వెళ్తే, మూలానికి వెళితే భారతము అంటే జ్ఞానము పట్ల ఆసక్తి గల ప్రజలు ఉన్న ప్రదేశము అని. అందుకని దీనికి భారతదేశము అనే పేరు వచ్చిందని మనకి తెలియపరిచారు కొంతమంది. పూర్వం ఈ దేశాన్ని అజనాభము అని పిలిచేవారు. భరతుడు కూడా మిక్కిలి దైవభక్తుడు. కొంతకాలం రాజ్యం చేశాడు. భార్యాపుత్రులు, ఆ తర్వాత భార్యాపుత్రులను త్యజించాడు, విరాగి అయ్యాడు.
తపోవనానికి పోయాడు. అక్కడ అన్నిటినీ త్యజించాడు. పూర్తిగా సర్వేశ్వరుని ఆశ్రయించాడు. ఒక నది, ఆ అడవిలో ఒక నది ఒడ్డున ఉండి తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇలా ఉండగా ఒక గర్భిణితో ఉన్న హరిణం ఒకటి, అంటే లేడి ఒకటి దాహం అయితే ఆ నదీ తీరానికి వచ్చి నీరు తాగుతుంది. ఇంతలో అల్లంత దూరంలో సింహం గర్జించింది. సాధారణంగా లేడీ సింహం గర్జన వింటే వెంటనే భయపడి పారిపోతుంది కదా! ఇది కూడా భయపడింది. వెంటనే ఒక్క దుముకు దుమికింది. అంటే అది సూడిది కదా! అందుకని ఏమైందంటే దాని కడుపులో ఉన్న శిశువు ఆ వేగంలో దుమికినప్పుడే బయటకు వచ్చేసింది. అంటే గర్భ విచ్ఛిత్తి అయిపోయిందనమాట. అది నదిలో పడిపోయింది ఆ బిడ్డ. అది గమనించలా ఆ పెద్ద లేడి. అది పరిగెత్తిపోతూనే ఉందనమాట. అది నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే ఈ భరతుడు గమనించి దాన్ని రక్షించడానికి వెళ్ళాడు. అలా దాన్ని పట్టుకున్నాడు. ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. తత్ఫలితంగా భరతుడు తపస్సు యందు మనస్సును లగ్నం చేయలేకపోయాడు. అంటే అదే దారేషణ, ధనేషణ, పుత్రేషణ అంటాం కదా! అలా పుత్రేషణ అంటే సంతానం పట్ల మమకారం. ఇక్కడ పెంచాడు కాబట్టి దీని పట్ల మమకారం అన్నమాట. ఈ 3 ఈషణలు మనని భగవంతునికి దూరం చేస్తూ ఉంటాయని చెప్పుకుంటుంటాం కదా! అలా ఇక్కడ ఈ పుత్రేషణ అంటే సంతానం మీద మమకారం పెరిగింది భరతుడికి. చాలా గారాబంగా పెంచాడు దీన్ని. అది కొన్ని సంవత్సరాలు గడిచింది. భౌతిక శరీరం శాశ్వతం కాదు కదా! అందుకని ఎప్పుడైనా వదిలేయాల్సిందే ఈ భౌతిక శరీరాన్ని. అది పంచభౌతికం అంటున్నాను, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత జింక చనిపోయింది. దానిని మరణానికి భరతుడు చాలా దుఃఖించాడు. తరువాత తనువు చాలించాడు. చనిపోవుటకు ముందు అతడు తన మనస్సుని పూర్తిగా జింక మీద ఉంచాడనమాట. అయితే కొన్ని చోట్ల జింక చనిపోలేదని, ఆ జింకకి నేను చనిపోతున్నాను కాబట్టి ఆ జింకని ఎవరు చూస్తారు అని జింక మీద మనస్సుని అలాగే ఉంచుకున్నాడు చనిపోయే ముందు అని కొన్నిటిలో మనం చదువుకున్నాం. ఇక్కడేమో జింక చనిపోయింది. అయినా దాని మీద ఇంకా భ్రాంతి వదలక ఆయన ఆ మరణ సమయంలో మరణాసనం అయినప్పుడు ఆ ఆ భావంతోనే చనిపోయేవాడు అని ఇందులో చెప్పాడు. అయితే దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే, మరణించే సమయంలో మన దేని పట్ల మనకి ధ్యాస ఉంటుందో ఆ జన్మ మనం ఎత్తుతాం. అది. కాబట్టి మరణించే సమయంలో మనకి ఏ ధ్యాస ఉండాలి మన మనసులో అంటే, భగవంతుని పట్ల ధ్యాస ఉండాలి. అప్పుడు భగవంతునిలో ఐక్యమవుతాం. అది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన జింకపిల్లగా జన్మించాడు. అయితే పూర్వకర్మ సరి అయింది కాబట్టి ఆయనకి పూర్వస్మృతి ఉంది. అందుకనే భరతుడు జన్మించినా కూడా, ఏది జింకగా జన్మించినా కూడా నిత్య పూజలు సలుపుతూ ఉన్నాడు. దైవస్మరణ చేసుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ఈ జింక రూపాన్ని చాలించాడు. అంటే చనిపోయింది. ఆ జింక రూపంలో ఉన్న భరతుడు చనిపోయాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణునికి ఏకైక పుత్రుడుగా జన్మించాడు. ఈ జన్మలో కూడా భరతుడు పూర్వస్మృతిని కోల్పోలేదన్నమాట. అది అతడు చేసుకున్నటువంటి అదృష్టాలలో కల్లా అదృష్టమైనటువంటి. అతడు దైవభక్తి కలిగి భగవంతుని నిరంతరం స్మరించుకుంటూ పిచ్చివాని వలె సంచరిస్తూ ఉన్నాడు. అతని బంధుమిత్రులు సరి అయిన తిండి పెట్టేవాడు కాదు. అతనికి ధ్యాస లేదు కదా ఆయనకి. ఏం పెట్టారు, ఏం తిన్నాం, ఇదేమీ లేదు కదా పాపం. అందుకని ఏ ధ్యాస ఉండదు. అటువంటి వాడిని పట్టించుకుంటారు ఆ సామాన్యులు. వీలైనంతవరకు వదిలించుకుంటారు. జడుడి వలె భావించారు ఆయన్ని. అందుకని జడభరతుడు అని పిలిచారు. అంటే మామూలుగా మనుషులు ఉన్నట్టుగా ఉండకపోతే, మనం భగవద్ధ్యాసలో ఉండి మామూలు విషయాల్లో స్పందించకపోతే మనని జడుడు అంటారనమాట. అలా ఈయన జడభరతుడు అని పిలిచారు. మరి ఈయనతో పనులు చేయించుకునేవాడు. ఒకప్పుడు నృపల ప్రజాపతి అను రాజుకు పుత్రవాత్సల్యం కలిగింది. నృపల ప్రజాపతి ఆయన కాళికాదేవికి, ఆయనకి పిల్లలు లేరు. అందుకని కాళికాదేవికి నరుని బలి ఇచ్చడానికి నిర్ణయించుకున్నాడు. అంటే పిల్లలు పుడతారని కావచ్చు. భటులను పిలిచాడు. చక్కని మనిషిని పట్టుకొని రమ్మని, ఎవరైనా పట్టుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళు రాజాజ్ఞ ప్రకారం
వెతకటానికి వెళ్ళారు. ఇంతలోనే ఈయన జడభరతుడు కనపడ్డాడు. ఈ జడభరతుడిని పట్టుకొచ్చారు భటులు. వాళ్ళు ఆజ్ఞాపించారు బలేమని. అప్పుడు భటులు అతనిని మహంకాళి ఆశ్రమం ఆ ఆలయానికి తీసుకెళ్ళారు. వధించడానికి ఖడ్గాలు పైకెత్తారు. ఆ ఖడ్గాలన్నీ అదృశ్యమైపోయినాయి. అమ్మో, ఎవరో ఈయన మహానుభావుడు అంటూ వదిలేసి క్షమించమని చెప్పి ప్రార్థించి వదిలేశారు. ఒక రోజున రఘుగణుడు అనే రాజు బ్రహ్మ విద్యను పొందటం కోసం కపిల మహర్షి దగ్గరికి పల్లకీలో వెళుతున్నాడు. ఆ పల్లకీ మోసే బోయిలలో ఒక బోయి సరిగా మోయలేకపోతున్నాడు. కాబట్టి అతని స్థానంలో ఇంకొకరిని పెట్టాలని ఆలోచించి ఇది చూస్తున్నారు, అక్కడ ఎవరైనా దొరుకుతారేమో. ఇంతలోనే ఈ భరతుడు కనిపించాడు వాళ్ళకి. సరే, పల్లకీని మోయటానికి రమ్మన్నారు. మారు మాట్లాడక పల్లకీ మోస్తున్నాడు. అంటే ప్రతిదీ దైవాజ్ఞగా భావించే స్థితి అనమాట అయినప్పుడు. అందుకని అది కూడా అంతే అనుకున్నాడు, వెళ్ళాడు, మోస్తున్నాడు. అయితే ఆయనకి మోయటం రాదు కదా అప్పటి వరకు. అందుకని ఎగుడు దిగుడుగా పల్లకీ మోయటం చేత రానివాడు పల్లకీ మోస్తే ఎలా ఉంటుంది? లోపల కూర్చున్న వాడికి అసౌకర్యంగా ఉంటుంది. అంటే రాజుగారు కదా, రఘుగణుడు కదా కూర్చుంది. ఆయనకి కోపం వచ్చింది. తర్వాత బక్క బక్కగా ఉన్నాడు. సరిగా అన్నం తినేవాడు కాదు, సరిగా పెట్టేవాడు కాదు ఎవరు ఆయనకి. అందుకని బక్కగా ఉన్న ఆయన పక్కన చూసి రఘుగణుడు కోపంగా ఉన్నాడు కదా, ఇతనితోటి ఇలా అంటున్నాడు అనమాట జడభరతుడితోటి. నీవు జీవించి ఉండి కూడా మరణించిన వాని వలె ఉన్నావేమిటి అన్నాడు. భరతుడు రాజుకు సమాధానం అప్పుడు చెప్పాడు అనమాట. నీవు ఏ దేహాన్ని చూచి నేనని తలస్తూ పలుకుతున్నావో ఆ దేహం జీవించి ఉండి కూడా మరణించిన దానితో సమానమే అన్నాడు. మరి ఆధ్యాత్మిక పరిపూర్ణత గలవాడు కదా. తర్వాత రాజు అతనితోటి నీవు చూచుటకు మళ్ళీ ఇందాకేమో బక్కజిక్కున్నావు అన్నాడు. ఇప్పుడేమన్నాడు రాజు రఘుగణుడు, నీవు చూడటానికి ఆంబోతులాగా ఉన్నావని వెకటారంగా అన్నాడు. అప్పుడు భరతుడు సమాధానం ఇస్తున్నాడు. స్థూలముగా ఉండుట, కృషించిపోవుట శరీరం యొక్క ధర్మం. నేను రాజును, నా ఆజ్ఞను శిరసావహించవలసిన ధర్మము నీది అన్నాడు. అప్పుడు ఈ మాటలైన తర్వాత జడభరతుడు సమాధానానికి మళ్ళీ రాజు నేను ఆజ్ఞాపించానయ్యా అన్నాడు. కాబట్టి శిరసావహించు అన్నాడు. భరతుడు అప్పుడు మళ్ళీ ఇంకో సమాధానం చెప్పాడు. నీ శరీరము నీది కాదు, నీ శరీరములో సాక్షిభూతుడైన సర్వేశ్వరుడు చైతన్య స్వరూపుడై ఉన్నాడు. నీలో ఉన్న చైతన్యానికి కారకుడు అతనే. నీలో ఉన్న ఆత్మయే అన్నాడు. ఆ చైతన్యమే ఆత్మ అన్నాడు. భరతుని సమాధానానికి రఘుగణుడు ఉలిక్కిపడ్డాడు. మరి కపిలుడి దగ్గరికి ఆధ్యాత్మిక విద్య కోసమే వెళుతున్నాడు కదా. అందుచేత ఈయన మాటలు, భరతుడి మాటలు, జడభరతుడి మాటలు అతనికి మనస్సుకి తలుక్కున ఆ మనసులో మెదిలి, ఏంటి ఈయన ఎవరో సామాన్యుడు కాదు అని అప్పుడు అనిపించింది. వెంటనే పల్లకి దిగాడు, ఆ భరతుడి పాదాల మీద పడ్డాడు, క్షమించమని. భరతుడు పిచ్చివాడిగా ఇతరులకు కనిపిస్తున్నాడు, కానీ అతనికి పూర్వజన్మ జ్ఞానం ఉండి భగవతత్వాన్ని పొంది ఉన్మాదిగా సంచరిస్తున్నాడు అనమాట. ఇలాంటి మహానుభావుల దృష్టిలో బంగారము మట్టి రెండు సమానమే అన్నమాట. ప్రపంచ విషయ వాసనలో వీళ్ళు అసలు చిక్కుకోరు. అంతే బైరాగిగా ఉంటారు. అంతే, వారికి దేహం మీద కూడా ప్రీతి ఉండదు. వారు భగవంతుని పూర్తిగా శరణు వచ్చి సర్వము అతనికి అంకితం చేస్తారు. తామరాకు మీద నీటి పొట్టు వలె ఉంటారనమాట. విషయ వాసనలందు ఆసక్తి లేకుండా జీవితం గడుపుతూ ఉంటారు. చివరికి భగవంతుని సన్నిధికి చేరుతారు. కాబట్టి జడభరతుడు అంతటి గొప్ప జ్ఞాని అయినున్న ఆఖరిలో వచ్చినటువంటి ఆ లేడి పిల్ల మీద ఉన్నటువంటి మమకారాన్ని చంపుకోలేక, అది చనిపోయినా కూడా దాని భావన తన మరణ సమయంలో గుర్తుకు రావటం వలన ఆయన మళ్ళా లేడిగా పుట్టాడు. తర్వాత ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా పుట్టి ఆ తరువాత ఆయన జడుడిగా ఇలా ఉంటూ చివరకు ముక్తిని పొందాడు. కాబట్టి మనం పొరపాటును కూడా చివరిలో
ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. మన భార్యను గురించి, పిల్లల గురించి, ఆస్తిని గురించి, బాకీల గురించి, రావాల్సిన వాటిని గురించి, ఇవ్వాల్సినవి ఏమి పట్టుకోకూడదనమాట. అది రావాలి అంటే ఎంత సాధన చేయాలి. నిద్ర లెగవగానే కాఫీ అలవాటు ఉన్నవాడు కాఫీ అడుగుతాడు. భార్య చక్కగా తెచ్చి రెడీగా ఇస్తుంది. ఆ కాఫీ ఇవ్వకపోతే ఆయనకి చిర్రెత్తుకొస్తుంది మనసు. అలా నిద్ర లేచిన తర్వాత వెంటనే వాడికి కాఫీ ఎట్లా గుర్తొచ్చిందో, మనం చనిపోయే సమయంలో అలా భగవంతుడు గుర్తు రావాలి అంటే అది అలవాటుగా మారాలి. అలవాటుగా మారాలంటే రోజు సాధనలో ఉండాలి. ఆ కాఫీ రోజు తాగటం వలన ఆ సాధనలో అతను ఉన్నాడు కాబట్టి ఆ కాఫీ గుర్తొచ్చినట్టుగా మనకి భగవంతుడు గుర్తు రావాలి. కాబట్టి జరభరతుడి కథ మనకిచ్చే సందేశం ఏంటంటే, చనిపోయే సమయంలో మీకు భగవంతుడు గుర్తు రావాలంటే ప్రారంభం నుంచి దాన్ని సాధన చేయండి అని చెప్తుందనమాట ఈ కథ మనకి. స్వస్తి.